జై శ్రీమన్నారాయణ. శంకుస్థాపన జరిగేటప్పుడు ఏ పూజ చెయ్యాలి, ఏ పూజ చేస్తే శంకుస్థాపన సమయంలో ఆ భూమి యొక్క లోపల ఉండేటువంటి సర్వదోషాల నివృత్తి, ఆ భూమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది, తర్వాత జరగబోయే నిర్మాణాలకు ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనే దానికి కనుక చూస్తే మనకు శాస్త్ర ప్రమాణాల్లో ఉంది. గతంలో చాలాసార్లు వీడియో పెట్టాను. శంకుస్థాపన జరిగేటప్పుడు ఆ భూమికి సంబంధించింది మనం భూవరాహ హోమం అని ఉంటుంది. భూవరాహ హోమం. ఈ భూవరాహ హోమం ఏదైతే ఉంటుందో అక్కడ ఉంది, చూసారు కదా, పేరు కూడా క్లియర్ గా ఉంటుంది. ఈ భూవరాహ హోమం ఏదైతే ఉంటుందో ఆ భూవరాహ హోమం అనేది మనం శంకుస్థాపన జరిగే ప్రదేశంలో చక్కగా ఆ యొక్క మధ్య భాగం ఏదైతే ఉంటుందో దాన్ని బ్రహ్మస్థానం అంటారు. అంటే స్థలం మొత్తానికి మధ్య భాగం ఆ బ్రహ్మస్థానంలో భూవరాహ హోమం చేస్తే విశేషమైనటువంటి మంచి ఫలితాలు. ఆ భూమిని మనం తవ్వుతున్నాం కాబట్టి ముందుగా వేడుకుంటున్నాం అనమాట. అయ్యా స్వామి, భూమిని మేము ఛేదన చేస్తున్నాము, మేము మా గృహాలు, దేవాలయాలు లాంటి గృహాలు కట్టడానికి మేము ఈ భూమిని వినియోగిస్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఆపదలు లేకుండా, మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క కార్యక్రమం సద్వినియోగం అయ్యే విధంగా మమ్మల్ని అనుగ్రహించాలని చెప్పి ఆ యొక్క వరాహస్వామిని వేడుకుంటాం అనమాట. కాబట్టి శంకుస్థాపన ప్రక్రియలో భూవరాహ హోమం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.